వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అయితే మొదలైపోయింది. సో ప్రస్తుతం మనమైతే ఉన్నాం సిరిమాను పూజారి అయినటువంటి బంటుపల్లి వెంకట్రావు గారి ఇంటి వద్ద. మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి ఇక్కడైతే మాత్రం వాహనాలన్నీ కూడా తయారవుతున్నాయి. సిరిమానోత్సవానికి సంబంధించి 45 సంవత్సరాలుగా వడ్రంగపల్లి నిర్వహిస్తున్న రమణ గారు కూడా ఉన్నారు. ప్రతి ఏడు కూడా అమ్మవారు వీరికి అవకాశం కల్పించింది. ఇది 1, 2, 3, 4 కాదు, అనేక తరతరాల నుండి వస్తున్న ఆచారం. సో అమ్మవారి సిరిమాను రథాలను తయారు చేయడానికి ఈ కుటుంబీకులే ప్రత్యేకంగా ఇక్కడైతే మాత్రం హాజరవుతుంటారు. అంతేకాదు అమ్మవారి సిరిమాను రథాలు తయారు చేయడానికి ఎంతో నియమనిష్టలతో ఈ 15 రోజుల పాటు అమ్మవారికి ఇక్కడ సేవలు అందిస్తున్నట్లుగా కూడా వారు భావిస్తుంటారు. సో వాళ్ళతో అయితే మాట్లాడదాం. వడ్రంగులు అసలు ఎన్ని రోజులుగా కృషి చేస్తే ఆ రోజు సంబరానికి సిరిమాను రథాలు తయారవుతాయి. అదే విధంగా ప్రతి ఏడు కూడా అమ్మవారికి సేవలు అందించడానికి వీరంతా కూడా సమాయత్తం అవుతుంటుంటారు. సో వీరి యొక్క అదృష్ట భాగ్యం కలిగినందుకు వీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. ప్రతి ఏడు మీకు ఒక అదృష్టం, ఎందుకంటే పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆ అమ్మవారి జాతరకి సంబంధించి ప్రతి ఒక్క ఘటాన్ని ఎవరైతే ఇన్వాల్వ్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావిస్తుంది. సో అందులో భాగంగా వడ్రంగులు అయినటువంటి మీరు నెల్లిమర్ల నియోజకవర్గం జడ్జాపేట నుండి వస్తుంటుంటారు. సో ఎందుకు అమ్మవారు మీ కుటుంబాన్నే అప్పుడు వడ్రంగులుగా నియమించుకోవడానికి గల కారణం ఏంటండి? పూర్వీకులు ప్రతివాడ అప్పలనాయుడు గారు వాళ్ళ అప్పవారు దమర్సింగ్, ప్రతివాడ అప్పలనాయుడు గారు ఊరు దమర్సింగ్ అయితే అతను మా తాతకి అతను పెంచి చేత అలాగా వచ్చారు. అక్కడ 3 తరాలు అయితే 4వ తరం అనేది వచ్చింటే అలాగా తండ్రులు 5. మా నాన్న చిన్నోడు, పెదనాన్న మా చిన్నోడు. మా నాన్నకి వాట ఇచ్చారు అమ్మవారు. ఆ వాట వచ్చింది కాబట్టి నాన్నగారు చేశారు. తర్వాత నేను చేస్తాను. ఆ తర్వాత నా కొడుకు అల్లుడు 2 చేస్తాను. అది ఆ తల్లి సేవ చేసినంత వల్ల మా శుభ్రంగా 30 రోజులు ఐసీలో ఉన్నాం. 30 రోజులు ఐసీలో ఉన్నాం. ఆ తల్లి బయటికి తెచ్చి మళ్ళా టెన్షన్ మీద 25 రోజులు ఉన్నాం. అలా తెచ్చి తల్లి అంటే మీకు ఎంత హెల్త్ బాగోపోయినా అమ్మవారి జాతర అనేసరికి ఆ టైం మీకు హెల్త్ సెట్ అయిపోద్ది. అమ్మవారి వచ్చేస్తుంది, ఆ అమ్మ తీసుకొస్తుంది, ఆ తల్లి వచ్చి తీసుకొస్తుంది. మొన్న అయితే లేకపోయిన పరిస్థితి అయిపోయింది. బాత్రూమ్ కూడా మా ఆవిడ దగ్గర తీసుకెళ్ళి వెళ్ళదు. నా తల్లి రాత్రి వచ్చి నా పండు చేత చేయడానికి వచ్చింది. వెళ్ళాలి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చేయట్లేదు, ఇక్కడ ఏమీ లేదు. అమ్మవారి అంటే అదంతా కూడా అదృష్టం మనకి. ఆ తల్లి చేసింది అదంతా. ఎంతమంది సార్ వడ్రంగులు ఎంతమంది ఇక్కడ పాల్గొంటారు? మేము 6 చేసిన వాళ్ళే. ఇక్కడ పాలు కట్టిన వాళ్ళు వాళ్ళ ఏర్పాటు. మేమందరూ కలిపి ఒక గ్రూప్ గా చేస్తాం. ఒకరికొకరు అనుకొని చేస్తాం. ఒకరి మాట ఒకరు పండుగ ఉండాలి. పండుగ రావచ్చు పని అవ్వదు. వీధిలో పెద్దలు జిల్లాలో సహాయ సహకారాలు అర్పిస్తే చేయగలరు. అలా చేస్తుంది. 44 సంవత్సరాలు 44 సంవత్సరాలు ఈ సంవత్సరం ఆ తల్లి చేయించుకుంటాం. సిరిమాను, గిలకలమాను, అంజల రథం, ఏనుగు రథం అన్ని కూడా మా చేతుల మీద తయారవుతాయి. ఇది అంటే అమ్మవారు బంటుపల్లి వెంకట్రావు గారి స్వప్నంలో కనబడతారు, పలానా దగ్గర సాక్షాత్కరిస్తున్నామని చెప్తారు. మీకు ఎప్పటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది? సిరిమాను తెచ్చి ఇక్కడ పెట్టిన కానీ మేము స్టార్ట్ బుధవారం తెచ్చారు. బుధవారం తెచ్చి లక్ష్మణ్ స్టార్ట్ చేయాలి. కొండ తామరాపల్లి వెళ్ళి కొట్టేది మీరా, లేదంటే ఎక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వస్తాం. అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టోడు వెళ్తాను నేను. బొట్టు పెట్టేసి పూజారిని బొట్టు పెట్టి ఇంటికి వెళ్ళిపోతాం. లక్ష్మణ్ స్టార్ట్ చేస్తాం పని 15 రోజులు. సినిమా దిగిన వరకు పూజ పైన మాకు ఉంటుంది పూజారి. తర్వాత శనివారం వస్తాను, శుక్రవారం నైట్కి వస్తాను. శనివారం బలు దింపాలి. ఈ రథాలల్లో ఇంకో దగ్గర తీసుకెళ్ళి దింపాలి. దానికి కూడా మేము వస్తాం. ఆ పని మేమే చేస్తాం. అలా చేసినందువల్ల తల్లి మాకు సహకరిస్తుంది. ఉన్నామంటే అమ్మ దయ, ఆ తల్లి నిలబెట్టుకుని నిలబడ్డ, లేకపోతే ఎప్పుడు మేరకు వెళ్ళిపోయిన బయటకు వచ్చారు. ఈసారి అంటే అమ్మవారి రథాల తయారీ అంటే చాలా నియమనిష్టంతో కూడుకున్నది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళారు. ఇక్కడే మేము వేద భాగం పై రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో ఉండే నాకు వయసులో ఉన్నప్పుడు కూడా బెమ్మసారి
ఏంటో మేనగాళ్ళు అయిన వాళ్ళు కూడా ఏంటో అని అమ్మ నీకు నమస్కారం అని వాళ్ళు అనుకుని వచ్చాను ఇంతవరకు. అలా చేసినందువల్ల నాకు ఇది వచ్చింది బాగుంది. మీరు ఇక్కడ మరి ఈ 15 రోజుల పాటు అమ్మవారి సేవకు అంకితం. మీరు అంటే ఎన్ని రోజులైతే అమ్మవారి సిరిమానోత్సవం జరిగి అమ్మవారు చదురుగుడికి వెళ్ళిపోయినంత వరకు కూడా ఈ వాహనాలన్నీ రథాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. మరి ఇంటి దగ్గర ఆడవాళ్ళు కూడా ఇదే నియమాలు పాటించాలా? వచ్చినప్పుడే పూజ చేస్తాం, ఏళ్ళ వరకు పూజలో ఉంటారు వాళ్ళు కూడా. ఆవిడ మా పిల్లలు అందరూ అమ్మవారు కొలుచుకొని ఉంటారు. అమ్మవారు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత అక్కడ అమ్మవారు అలాగా దండ పెట్టుకున్నాం. మరి సార్ నేను అంటున్నాను ఇంకోలా అనుకోకండి, ఇది అడగొచ్చు అడగకూడదు నాకు ఇది తెలీదు. మరి మైలు సమయాలు అవి ఏమి ఉండవా? మైలు వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తారు. ఆ పాప ఆవిడకి మైలు పోలా కదా, ఆ పాపలు మైలు వస్తే ఇంకో పట్టింటికి వెళ్ళిపోతారు. ఉండరు ఇంటి దగ్గర ఉండవు. ఇల్లు మొన్న కట్టాను. అంత నియమనిష్టలతో చేస్తారు. ఆ తల్లి వచ్చింది మా ఇంటికి. మీకు కనిపిస్తారు అమ్మవారు ప్రతి బుధవారం రాత్రి పెళ్లి చేశాను కొడుకు. శనివారం నాకు చచ్చిన రథం చేశాను. రథం చేస్తే రాత్రి తెల్లవారు నిద్రలు పడుకుంటే అమ్మవారు వచ్చింది. ఏం బయలుదేరవా అన్నది. అమ్మ తెల్లారు బయలుదేరి ఆ తల్లి బయలుదేరమంటే బయలుదేరు. ఆ తల్లి వచ్చింది నిజంగా ముసలమ్మ రూపం వస్తుంది. వచ్చి బంగారం చూడలే నా తల్లి కళ్ళు పక్కన. సరే ఎవరు సార్ మీకు ఈ బాధ్యతను అప్పచెప్పింది? అంటే ముందు మీ తరాల వాళ్ళు ఉన్నారు కదా, ఎలా మీకు ఈ బాధ్యతను అంటే ఫస్ట్ నుండి కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ తండ్రులతో పాటు అదే మీ చుట్టాలతో పాటు చేయడం నేర్చుకున్నారా? లాస్ట్ లో బాధ్యత మీకు ఎలా వచ్చింది? మా నాన్నగారు చేశారు. నాన్నగారు స్వర్గస్థులు అయ్యారు. బావగారు చేశారు. బావగారు స్వర్గస్థులు. బావగారు వెనకాతల 10 సంవత్సరాల కానీ వెనకాతలు వచ్చాడు. అలాగ వస్తూ అలాగ పెద్దబారితో మొండి పెద్దబారితో నేర్చుకుని అలాగైతే బావగారు 10 సంవత్సరాలు స్వర్గస్థులు అయ్యారు. అక్కడ నా మీద బాధ్యత పడ్డది అమ్మవారు. అక్కడి నుంచి జరిపించుకోవాలి తల్లి. అలాగా మరి మీ తరం తర్వాత మీ అబ్బాయికి ఇవన్నీ చేస్తున్నారు. అబ్బాయి చేస్తుంది. అల్లుడు చిన్నల్లుడు ఇద్దరు అల్లుడు బాగా మరి ఇద్దరు చేస్తారు. ఏడాదంతా ఒక ఎత్తు, ఈ 15 రోజులు ఒక ఎత్తు, సంవత్సరాలు ఒకటి మాకు. ఈ 15 రోజులు చేసినందువల్ల మాకు ఆ తల్లి రాత్రులు చెప్పకూడదు కానీ నేను మీద పడుకుంటా గల్లు 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 తిరుగుతుంది అమ్మవారు తిరుగుతుంది. మా చుట్టూ ఎవరు మాకు ఏ అపకారం చేస్తారేమో పనికి ఆటంకం కలగకుండా ఆ తల్లి వస్తుంది. ఆ రోజు చుట్టూ తెల్లారి మా ఎంత వర్షమైనా ఎంత ఎండైనా ఎలాంటి తుఫాన్ అయినా అమ్మవారి పని మాత్రం జరిగిపోవాలి. పెద్ద టెంట్ తినిపించింది. అప్పుడే రూమ్ లో తీసుకొని చేస్తాం. వర్షం అయినా చెయ్యాలా తల్లికి, అన్ని మా బాధ్యత. ఆ తల్లి తిరిగిన వరకు బెంగ అండి. పూజ తిరిగిన వరకు గుంటుకు ఎలాగంటారు. ఎందుకంటే పూజారి అంత ఎత్తు నుండి అందరికి దీవెనలు ఇస్తారంటే అది అధిరోహించడానికి ఇంపార్టెంట్ అయినటువంటి సిరిమాను మీ చేతుల మీద ఉంటుంది కాబట్టి పీట చేస్తుంది. ఈ 3 చెక్కలు పూజారి కూర్చొని పీటలు. అది గుజ్జిమాను, అది అంజల రథం మాను. అంజల రథం ఏనుగు ఏనుగు ఇంకో కథం చేస్తాం. అతను చేస్తాం. అల్లి కూడా మా చేతుల మీద అవుతాం అమ్మా. ఆ తల్లి పూర్వం ఏ జన్మలో చేసే పుణ్యం అది. నాన్న తండ్రి కొడుకు పుట్టడం నాకు అంతే అంతే. మీ కుటుంబం అలాగా రావడం అనేది ఆచారం, చాలా అదృష్టం. ఆ వార్తత్వం పెట్టి వెళ్తాను. వాళ్ళ ఇదే 3 సార్లు పైకి వెళ్ళి వచ్చి ఆ తల్లి తీసుకొచ్చి ఆరోగ్యం బాగోక నెలకు 10,000 మందులు రేపు పంపించాలి. మందులు అయిపోయి 12 పంపించాలి. శ్రీకాకుళం మందులు తేవాలి. అలాగా ఆ తల్లి చూసుకోవాలి. మందులు లేకపోయినా తల్లి సేవ వరకు నాకేం పర్వాలేదు. అయిపోయిన తర్వాత పూజ దిగిన తర్వాత మాత్రం కాలేజీ అప్పుడు ఇప్పుడు వరకు ఏమి ఉండదు. ఏటి ఉండదు. అయిపోయిన తర్వాత జలుబు ఉండదు, జ్వరం ఉండదు, కాలు పేయలేటోడు. అవునవును. అయిపోయింది దిగిపోయింది పూజ దిగిపోదురా. అప్పుడు ఎట్లు కూడా దిగలేదు. అంత కాలు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు అవి ఒళ్ళు నొప్పులు అంటే అమ్మవారి దీక్షలో ఉన్నట్టే మీరు కూడా. 15 రోజులు దీక్ష మరి మాల ఒకటే మీరేమి కానీ ఆ మాల గంట ఎక్కువ నిష్టగా ఉంటారు. నీసు తినరు, అసలు ఏమీ ఉండదు. నాకైతే మధ్యాహ్నం తను రాత్రి చపాతి 2 తెల్లారి పేషెంట్లు కాబట్టి కావాలి. తెల్లవారు చేసే వడ్రంగులంతా కూడా అలానే ఉంటారు. 6 అలాగే. ఆ తర్వాత 4 చేతులు వాళ్ళు అలాగే ఉంటారు.
ఎవడు కూడా నీకు ముట్టుకోడు. నేను దక్షిణ ఎవరు ముట్టుకోడు. అవునవును. అలా చేస్తేనే అలాగేస్తుంది అమ్మ. ఆ అమ్మవారి దయ ఉంది. ఆ తల్లి చేస్తే మనకు అవ్వదు. ఎస్, జై పైడమాంబ. చూసారు కదా అమ్మవారి యొక్క విశిష్టత, అదే విధంగా అమ్మవారి యొక్క లీలలు ఏ విధంగా ఉన్నాయో. తరతరాలుగా 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, దాదాపు 45 సంవత్సరాలుగా అమ్మవారి సిరిమాను రథాలని తయారు చేయడానికి వడ్రంగులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జడ్జాపేట నుండి వస్తుంటారు. సో ఈ 15 రోజులు కూడా అమ్మవారికి ఎంత నిష్ఠగా వీళ్ళు సేవలు అందిస్తారంటే, దసరా తర్వాత నుండి కూడా, దసరా ముందు నుండి ఎక్కడైతే అమ్మవారు సాక్షాత్కరించారో అప్పటి నుండి కూడా అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఇంటి దగ్గర వీళ్ళెంత నియమ నిష్ఠలతో ఇక్కడ పూజలు అందిస్తుంటారో, సేవలు అందిస్తుంటారో, ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కూడా అంతే నియమ నిష్ఠలతోటి అమ్మవారికి సేవలు చేస్తుంటారు. అది కాకుండా మనకి రమణ గారు చెప్పిన ఒక సాక్షాత్కారం ఏంటంటే, నాకు ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా అమ్మవారు పండగ వచ్చేసరికి అదంతా కూడా క్లియర్ అయిపోద్ది, అమ్మవారు అలా రప్పించుకుంటారు. ఈ 15 రోజుల పాటు ఎంత కష్టాన్నైనా సునాయాసంగా భరించగలం. అసలు కష్టం అంటే ఏంటో తెలియదు. అలాంటిది ఆఫ్టర్ సిరిమానోత్సవం తర్వాత ఆ ఒల్లి నొప్పులన్నీ కూడా బయటకు వస్తే, ఇంత పని చేసినప్పుడు ఈ 15 రోజులు సిరిమానోత్సవం ముందు నాడు రానిది సిరిమానోత్సవం తర్వాత అప్పుడు వస్తే ఇదంతా కూడా అమ్మవారి లీలలనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆయనకి ఎంత హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు కూడా స్వప్నంలో కనబడ్డం. ఈ వడ్రంగులందరూ కూడా ఇక్కడ సేద తీయడానికి ఇక్కడ అకామిడేషన్ కూడా బంటుపల్లి వెంకట్రావు, సిరిమాన పూజారి అయినటువంటి బంటుపల్లి వెంకట్రావు గారు ఇక్కడ అకామిడేషన్ ఇస్తారు వీళ్ళందరికీ. సో ఆ ఏరియాలో వీళ్ళందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ, అమ్మవారు గజ్జల పట్టిలతో గల్లు గల్లు అనుకుంటూ వీరికి ఒక ధైర్యాన్ని ఇస్తూ, మీకు ఏ ఆటంకం కలగకుండా నేను చూసుకుంటానంటూ ఒక భరోసా ఇస్తుందంటూ ఆయన చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడైతే జరుగుతున్న పరిస్థితి ఇది. వడ్రంగులు అమ్మవారికి ఎలాంటి సేవలు అందిస్తున్నారో కూడా మీరు కూడా చూసారుగా. సో మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ ఐటమ్స్ మీడియా విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి